వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మూసీ అంశం అనేది డే బై డే పొలిటికల్ స్టంట్స్ హైలైట్ అవుతూ కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఇది మూసీ సుందరీకరణ కాదు, పునరుజ్జీవం అని చెప్పేసి సర్కార్ అంటోంది. లేదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ దందా అండ్ దీని వెనుక అక్కడ ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములను ముందుగా వాళ్ళని ఖాళీ చేయించి ప్రైవేటు వాళ్లకు కట్టబెట్టే కుట్ర అని అటు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతోంది, మూసీ ప్రాజెక్టుకు సంబంధించి, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించి ఏ మేరకు వచ్చింది, ముఖ్యంగా డిపిఆర్కు సంబంధించి కూడా గతంలో అనౌన్స్ చేశారు. మేబీ మార్చ్లో డిపిఆర్ను అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తామని చెప్పేసి సీఎం గారు చెప్పినటువంటి విషయం మనకు తెలిసిందే. మరి మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మణ్ గారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిలీప్ రెడ్డి గారు. నమస్తే అండి దిలీప్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీజేపీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దిలీప్ రెడ్డి గారు, ఇది ఏమంటారు, ఎపిసోడ్లుగా మీరు ఆందోళన బాట చేస్తున్నట్టు అనిపిస్తోంది. అంటే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఎత్తుకుంటుంది. ఇప్పుడు మూసి పునరుజ్జీవం అనేది కాన్సెప్ట్ ఇన్ ద ప్రొసీజర్ ఎట్లా ఉంది ఏంటి అనడం కన్నా కూడా మూసిని పునరుజ్జీవింప చేయడం అనేది ఇంపార్టెంట్. మేము దాన్ని వ్యతిరేకిస్తలేం కదా. సో మీరు దాన్నే వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం అంటుంది. అందుకే ఈ ఆందోళనలు ప్రజలు సహకరించకుండా మీరు రెచ్చగొడుతున్నారు అంటుంది. మేము మూసి బ్యూటిఫికేషన్ కానీ పునరుజ్జీవాన్ని కానీ వ్యతిరేకిస్తలేము. స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మూసి లూటిఫికేషన్ వ్యతిరేకిస్తున్నాం, బ్యూటిఫికేషన్ ఎక్కడ వ్యతిరేకిస్తలేము. మేము ఆల్రెడీ మూసిని ఎట్లా పునరుజ్జీవం చేయాలని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 16 ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి మేము గతంలో చేసి చూపించినాము. మూసిని ఎట్లా ప్రక్షాళన చేయాలా, మూసి నీటిని ఏ విధంగా మంచిగా మార్చాలని చెప్పేసి ఈరోజు నాగోల్ దగ్గర కూడా మొన్న మా పార్టీ బృందం పోయి చూపించింది కదా. నాగోల్ దగ్గర ఎక్కడ కూడా ఏ ఇల్లు కూల్చకుండా, ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా, చాలా తక్కువ ఖర్చుతో, ఎటువంటి సామాన్యులకు ఇబ్బంది జరగకుండా ఉన్న ప్రభుత్వ స్థలంలో అదే మూసి పక్కకే ఎంత అద్భుతంగా చేసిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిర్రు. మేము వ్యతిరేకించేది ఏంటంటే ఈరోజు మొన్న మధు పార్క్రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళ గాథ చూసినాం. ఇప్పుడు వాళ్ళు బఫర్ జోను ఎఫ్టీలు ఏదో ఇష్యూ అని చెప్పేసి కులగొడతాం అది అని అంటా ఉన్నారు. కానీ ఆనాడు 2012 కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అనుమతులు ఇచ్చి ఈరోజు వాళ్ళు ఇచ్చిన అనుమతులను ఈరోజు అది కాదని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇస్తూ కులగొడతామని చెప్పి భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మా నాయకులందరూ అక్కడ సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ ఏదైనా కార్యక్రమం చేద్దామని చెప్తే ₹1 పైసలు లేవు, నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, నన్ను దొంగను చూస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెట్టడం అవసరమా? అంటే ఈరోజు మనకు అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ డబ్బులు లేవని చెప్పేసి డబ్బులను విచ్చలవిడిగా చేస్తూ విచ్చలవిడిగా చేయడమే కాకుండా ఈరోజు అనవసరమైనటువంటి భయాలను ప్రజల్లో కల్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు ప్రపంచ దేశాలంతా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా బిల్డింగ్ కూలిపోవాలంటే అక్కడ బాంబులు వాడాలి, యుద్ధాలు జరగాలి. కానీ మన దగ్గర తెలంగాణలో ఏదైనా బిల్డింగ్ కూలిపోవాలంటే రేవంత్ రెడ్డి వస్తే సరిపోతుంది. ఏ బాంబు వాడిన అవసరం లేదు, ఏ యుద్ధం జరగని అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఒక్కడు, కాంగ్రెస్ ఒక్కడు వస్తే ఇక్కడ ఉన్న బిల్డింగ్ నడి కూలిపోతాయి అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే కూడా ఏం ఆలోచిస్తారు, అరే అక్కడ ఏం పెడితే ఏం ద్వారా పోయి ఏం కులగొడతారో ఏం చేస్తారో అని చెప్పేసి ఈరోజు ఇన్వెస్టర్లు కూడా భయపడే పరిస్థితికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. అంటే ఈరోజు అప్పులైతున్నాయి అని చెప్పేసి అప్పుల మీద అప్పులు చేస్తూ ఈరోజు మూసిని బ్యూటిఫికేషన్ చేస్తూ ఉంటాడు. తనకేందంటే మూసి బ్యూటిఫికేషన్ పేరుతో దాంతో పాటు అంటే పీపీపీ పద్ధతిలో కనుక తీసుకొస్తే డెఫినెట్గా అక్కడ ఒక అంటే పర్యాటకంగా చూసినా ఆ తర్వాత ఏవైనా వీటికన్నా ఇస్తే దాంతో బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆ యాంగిల్లో చూస్తే దాన్ని కూడా అంటే పెట్టిన ఖర్చు డెఫినెట్గా మళ్ళీ రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది, ఆ పద్ధతిలో ఉంటుంది. బట్ దాన్ని మీరు వేరే వేలో ప్రజలకు కన్వే చేస్తున్నారనేది వాళ్ళ దాంట్లో ఒక మంత్రి ఏమో డిపిఆర్ ఉందా అంటే ఉంది, సిద్ధంగా ఉన్నది తీసుకొస్తామంటాడు. ఇంకో మంత్రి అంటాడు డిపిఆర్ లేదంటాడు. వాళ్ళకే డిపిఆర్ఏ స్పష్టత లేనిది ఆ ప్రాజెక్ట్ ఏడగడతారు ఏం కడతారు ఇంకా స్పష్టత వాళ్ళ లోపల వాళ్ళకే లేదు. కానీ జనాలకు ఒక స్పష్టత ఏంటంటే వీళ్ళు మమ్మల్ని దోచుకుంటారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తే దానివల్ల
పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వచ్చినాక డబ్బులు వస్తాయని చెప్పేసి, ఇక్కడ ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఒక కళ్ళబొల్లి మాటలు తప్ప వాళ్ళ కమిషన్లు వస్తాయి అనేది ఒకటి మాత్రమే నిజం. ఇందులో ఆ కమిషన్ల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. తలా ఒక చేస్తే 1000 కోట్లు ఇస్తా ఉన్నాడు. ఆ 1000 కోట్లు కూడా నాకు తెలిసి ప్లీజ్ లక్ష్మణ్ గారు మీ సమాధానం తీసుకుంటాను, విన్నారు కదా. అయితే ఒకసారి శ్రీవర్ధన్ గారు బీజేపీ వాయిస్ తీసుకున్న తర్వాత మీతో మాట్లాడతాను. శ్రీవర్ధన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు నమోగంగా అంటే మీరు ఎత్తుకున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి డెఫినెట్గా బాగా సహకరిస్తారు, కానీ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మంచి పనే అయినా కూడా ఇందులో ఏదో రాజకీయం చేసి ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు, లేదా ఈ మూసి పునరుజ్జీవం అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు, ప్రొసీజరే అసలు లేదు అన్నటువంటివి రకరకాల ఆరోపణలతో ముందుకెళ్తున్నారు అనేది అటు సర్కార్ నుంచి వస్తున్న విమర్శ. మీరేమంటారు? మన ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, హెచ్ఎంటి ప్రేక్షకులకు అందరూ కూడా శుభోదయం అండి. ఒక విషయము, భారతీయ జనతా పార్టీ మూసీ యొక్క సుందరీకరణ కోసం కావచ్చు, ఆధునీకరణ కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీరు సుందరీకరణ చేయమంటున్నాం, మూసీని ప్రక్షాళన చేయమంటున్నాం. సో మూసీ యొక్క నది ఏదైతే ఉందో ఒక 100 ఏళ్ల క్రితం చరిత్ర తీసుకున్నప్పుడు, ఇప్పుడు మూసీ నదిని చూసినప్పుడు దాంట్లో జరిగిన కలుషితమైనటువంటి నీళ్లు కావచ్చు, కలుషితంగా జరుగుతున్న వ్యవహారం కావచ్చు, వాటిని చేయమని చెప్తా ఉన్నాం. సో ఇక్కడ ప్రభుత్వం చాలా స్పష్టంగా మూసీ ప్రక్షాళన చేయాలని ఉందా, లేకపోతే మూసీ నది పేరుతో, ఆధునీకరణ పేరుతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా అనేది ప్రభుత్వం ఈరోజు ప్రజల ముందు ఉంచాల్సిన అంశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం హైడ్రా పేరు తీసుకొని వచ్చినప్పుడు నిజంగా కూడా చాలా హైదరాబాద్ కు వాటర్లు నీళ్లు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి, వర్షం పడితే. సో అన్ని నాలాలు కబ్జాలు అయిపోయినాయి. సో వాటన్నిటిని తొలగిస్తే మంచిదని చెప్పేసి అనుకున్నాం మనం. నిజంగా కూడా ప్రభుత్వం ఏదైతే చేసిందో హైడ్రా పేరుతో చేసిన దాంట్లో అందరికి సమన్యాయం చేసినప్పుడు హైడ్రా మీనా లేకపోతే ఈ ప్రభుత్వం మీనా అందరికి ఒక విశ్వాసం ఉండేది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవడైతే బలహీనున్నాడో, పేదోడు ఉన్నాడో, మరి అడ్డం లేని, నాలాలకు అడ్డం లేని ప్రాంతాల్లో వచ్చి కూలుస్తున్నారు. కానీ మరి ఏదైతే చెరువుల ఆక్రమణ చేసుకొని మరి కట్టుకున్నటువంటి ఓవైసీ బ్రదర్స్ యొక్క బిల్డింగ్లు కావచ్చు, లేకపోతే ఇవాళ దుర్గం చెరువు దగ్గర కబ్జాలు చేసి కట్టినటువంటి భూములు కావచ్చు, మరి ఇలాంటి విషయాల్లో మెతక వైఖరి వహించినప్పుడు, అక్కడ చర్యలు తీసుకున్నప్పుడు ప్రభుత్వం మీద అందరికి అనుమానాలు వస్తాయి. ప్రభుత్వం ఇది ఒక ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హైడ్రా విషయంలో చూసాం. ఇప్పుడు మూసీ నది సుందరీకరణలో కూడా మనం ఏదైతే ఉందో, మూసీ మనం ఇంతకుముందు కూడా డిబేట్ లో పాల్గొన్నాం. వికారాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఈ యొక్క అనంతగిరి కొండల నుంచి మొదలు పెట్టుకుంటే, ఏదైతే చివరికి మరి హైదరాబాదు, సికింద్రాబాద్ మీనంగా మన ఉప్పల్తో ఈ రోజు ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో సూర్యాపేట వరకు ఈ నది యొక్క ప్రవాహం కొనసాగుతా ఉంది. సో వీటిని సుందరీకరణకు ఫస్ట్ ప్రభుత్వం ఎక్కడ దీన్ని, ఈ వాతావరణంలో ఈ నీళ్లు కలుషితమవుతున్నాయి, దానికి ప్యారలల్ నెట్వర్క్ ఏం చేయాలి అనే ఆలోచన ఫస్ట్ ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు మనం హైవేస్ లో, నేషనల్ హైవేస్ చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటదంటే, ఒకవేళ ఆ టౌన్ బట్టి, అక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి మధ్యలో ఒక డివైడర్ ఉంటది. కొన్నిసార్లు 5 ఫీట్లు 6 ఫీట్లు డివైడర్లు పెట్టిన సందర్భాల్లో అక్కడ టౌన్ లో ప్రజలకు అవకాశం వచ్చినప్పుడు ఆ డివైడర్ ఏం చేస్తామంటే కొంత తగ్గించుకుంటాం. అంటే 6 ఫీట్ల నుంచో 3 ఫీట్లకో 2 ఫీట్లకు తీసుకొచ్చుకుంటాం. ఇలా ఈ సుందరీకరణలో ఈ ప్రభుత్వము అసలు ఫస్ట్ సుందరీకరణ విషయంలో లేదు. ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీని పేరు మీద, బఫర్ జోన్ల పేరు మీద ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. అదే విధంగా ఈ రోజు ఈ యొక్క నది ఏదో డిపిఆర్ ను సబ్మిట్ చేసి ఒక 4,500 కోట్ల రూపాయల డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బును ఎట్లా మిస్యూజ్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. కానీ నిజమైన బ్యూటిఫికేషన్, నిజమైన ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదనేది చాలా స్పష్టం. ఇప్పుడు శ్రీవర్ధన్ గారు, ఏ ప్రూఫ్ తోని అంటే వీళ్ళు కమిషన్ల కోసమే ఇది చేస్తున్నారు అంటే, ఒక కాంట్రాక్ట్కు పిలిచింది లేదు అంటే, ఒకటి ఇప్పుడు డిపిఆర్ఏ లేదు, బట్ అంటే వాళ్ళకు ప్రజలకు అవేర్నెస్ కల్పించడం బాగా ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుందని కొన్ని సందర్భాల్లో చెబుతున్నా. అంటే ఈవెన్ గ్రామ సభలు, లైక్ అంటే మూసి పరివాహక ప్రాంతాల్లో కొన్ని సభలు ఏర్పాటు చేసి ఒకవేళ మీద పోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడే ఎక్కడ అక్కడ కమిషన్లు కానీ, లేకపోతే వాళ్ళకి ఎవరికో ఇస్తున్నారన్నది కానీ, ఇవన్నీ ఎక్కడ అంటే ఇది మనం రాజకీయ కోణంలోనే మేబీ ఇట్లా జరగచ్చని అనుకుందామా, లేదంటే అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఎవరితోనన్నా మాట్లాడినా? ఏమంటున్నా ఒక విషయం అండి, దీంట్లో ఇప్పుడు మూసీకి ఒక
బఫర్ జోన్లు డిక్లేర్ చేశారు గతంలో ప్రభుత్వం. ఉమ్, సో బఫర్ జోన్లు డిక్లేర్ చేసినప్పుడు నిజంగా కూడా అక్కడ కొంతమంది ఆ ఏరియాలకు వచ్చి ఎవరైతే చిన్నగా గుడిసెలు వేసుకున్నారో లేకపోతే అలాంటి నిర్మాణం గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏదైతే ప్రభుత్వం ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తుంది, లేకపోతే హైదరాబాద్ లో కొన్ని వేల ఇండ్లు కట్టినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్లకు అక్కడ నుంచి వాళ్ళందరికీ పునరావాసం కల్పిస్తే ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఉమ్, కానీ ఎక్కడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈ ప్రభుత్వం లిమిట్స్ దాటిన తర్వాత. ఇప్పుడు మనం మధు పార్క్ ఈ యొక్క ఏదైతే మధు పార్కు రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ మీరు చూసింటారు చాలా పకడ్బందీ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా ఒక 1000 కుటుంబాలు దాంట్లో నివసిస్తున్నాయి. సో వీళ్ళందరికీ మరి అక్కడ నుంచి మీరు బలవంతంగా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఎందుకు నువ్వు ఆడ రావాలంటే ఫస్ట్ గాంధీ విగ్రహం పెడతామన్నారు, ఇప్పుడేమంటున్నారు మేము అక్కడ ఒక రిజర్వాయర్ కడతామంటున్నారు. సో ఈ ప్రజా వ్యతిరేకత ఏదైతే జరుగుతుందో ఏదైతే కనిపిస్తుందో దీన్ని సరిగ్గా ప్రభుత్వం ఒక్కొక్కసారి ఒక మాట మారుస్తున్న పరిస్థితి. రెండో విషయము మనం డిబేట్ లో కూడా చెప్పాం. సో ఏదైతే నార్సింగ్ దగ్గర మరి మూసీ నదిలో కట్టుతున్నటువంటి ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు ఆపుతలేదు? ఇలా 20 ఏళ్ల క్రితం ప్రభుత్వమే అనుమతులు ఇచ్చినటువంటి ఈ యొక్క మధు పార్క్ యొక్క ఏదైతే ఉందో దాని విషయంలో ఈ ప్రభుత్వం మాట్లాడినప్పుడు ఈ విషయంలో ఎందుకు ఆపుతలేరు అనేది మనం ఇలా స్పష్టమైన క్వశ్చన్. అంటే ఇక్కడ ఒక ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఒక పెద్ద సంస్థ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ ఆపలేకపోతుంది అనేది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఈ ల్యాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం ఈ ఆధునీకరణ పేరుతో ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని. శ్రీవర్ధన్ గారు కేంద్ర మంత్రులను చాలా సార్లు ఈ అంశం పైన వెళ్ళి అడిగాము, మాట్లాడారు, సపోర్ట్ చేస్తా అన్నారు. ఈవెన్ అంటే ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తామన్నారు, మీరు డిపిఆర్ పట్టుకొని రమ్మన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో బట్ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇది కుదరదు, వర్కౌట్ అవ్వదు, అంటే మూసి పునరుజ్జీవం కానే కాదు అన్నటువంటి మాట్లాడుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సో దానిపైన మీ వాయిస్ మళ్ళీ తీసుకుంటాను, ఇదే అంశం పైన మళ్ళీ మీ సమాధానం తీసుకుంటాను. బట్ అంతకన్నా ముందు ఈ మీ ఇద్దరికి సంబంధించి మాట్లాడిన వాటికి లక్ష్మణ్ గారు ఏం చెప్తారు? అంటే డిపిఆర్ లేదు, బట్ అంతకన్నా ముందు చాలా రోజుల ముందు ఒక విధంగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పినా చెప్పొచ్చేమో, ఇంటూ మార్కేసి రెడ్ గుర్తులు పెట్టేసేసి ఇప్పుడు డిపిఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సో ఇంత త్వరగా అంటే ఎప్పుడు ఒక డిపిఆర్ వచ్చిన తర్వాత ఇంత పోతే పునరుజ్జీవం ఇలా అవుతుంది, సుందరీకరణ కోసం ఇంత కావాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అవి ఏం లేవు, ఖర్చు ఎంతో తెలియదు, ప్రాజెక్ట్ ఏంటి ఏ విధంగా ముందుకెళ్తారో తెలియదు. సో ఇప్పుడే ఒకవైపు అక్కడ ఉన్న వాళ్ళని మాత్రం ఖాళీ చేయించాలని ముందుకెళ్తున్నారు. ఇవి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేందుకే ఇట్లా చేస్తున్నారు, ఇదే విమర్శ. మొదటగా ప్యానల్లో ఉన్న మిత్రులకు, హెచ్ఎన్టీవీ ప్రేక్షకులకు మీకు శుభోదయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే లేదా కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశ చరిత్ర నుంచి రాష్ట్ర చరిత్ర చూస్తే పేద ప్రజల పార్టీ, పేద ప్రజల ప్రభుత్వం. ఇవాళ మీరు ఒక మంచి మాట చెప్పారు, మూసీ నది సుందరీకరణ కన్నా ముందు మూసీ నది జీవనం. ఇవాళ ఎక్కడైతే బీజేపీ సోదరుడు చెప్పినట్టుగా అనంతగిరి హిల్స్లో పుట్టిన నీళ్ళు ఇవాళ నల్లగొండ సూర్యాపేట వరకు చేరుతున్న ఈ వాటర్ ఈ నది ద్వారా పోతున్నదని, ఈ మూసీ నది ఈ ప్రాంతం చుట్టూ ఉన్న ఇండ్లు లేకపోతే ఆ కలుషిత వాటర్తోనే నల్గొండ పట్టణ ప్రజలకే కాకుండా హైదరాబాదు పట్టణ ప్రజలకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవాళ సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వం. ఇవాళ పేద ప్రజలు ఆడ మురికికి, వాసనకు, స్మెల్కు ఏ ప్రభుత్వం ఏ నాయకుడు పట్టించుకోకపోయినప్పటికీ ఇవాళ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా నాయకులు ఈ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి, ఆ మురికిలో బతుకుతున్న ప్రజలను వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మా ప్రభుత్వం చెప్పింది ఇంకా డిపిఆర్ చేయలేదు, ఇంకా పూర్తి స్థాయి చేయలేదు. ఇంకా మా సీఎం గారు కూడా చెప్పారు ఖచ్చితంగా దానిపైన పవర్ ప్రజెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఏది లేకముందే ఎన్ని అబండాలు వేస్తారు ఇటు బీజేపీ వాళ్ళు, వాడు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు గుజరాత్లో చాలా గొప్పగా నదీ పరిహార ప్రాంతాలను గొప్పగా సుందరీకరణ చేసుకుంటే అక్కడ వాళ్ళు మంచిది అవుతుంది.
ఈ తెలంగాణ చేస్తే మన ప్రాంతానికి మన ప్రజలను మురికి నుంచి బయటకు తెచ్చి ప్రాంతాన్ని కాపాడుకొని టూరిజం డెవలప్మెంట్గా గొప్పగా చేసుకుందాం అనుకుంటే విమర్శలు మొదలవుతాయి. ఇక అది వారి బీజేపీ వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. అంటే లక్ష్మణ్ గారు రెండు ఏ ప్రాజెక్ట్ అయినా అది ఊరికే అలా అంటే అలా జరిగిపోయేది కాదు, టోటల్గా నిధులతో కూడుకున్నది. ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పుకుంటూ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇంతకుముందు దిలీప్ రెడ్డి గారు రేస్ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే అక్కడ మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏం లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారంటే సబబే, ఎందుకంటే ఏం లేని వాళ్ళ కోసం కట్టించినవే. భూమి జాగా కానీ ఏది లేని వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు. అక్కడ ఉన్నటువంటి పేదల బ్రతుకులను మార్చేందుకు వాళ్ళని అక్కడికి పంపించారు, సంతోషం. కానీ అక్కడ వాళ్ళకు ఎంతో కొంత రిజిస్ట్రేషన్ అయ్యి ఉండి ఇప్పుడు ఆ రేటు కూడా వాళ్ళకి ఎక్కువనే ఉంది. సో ఈ క్రమంలో వాళ్ళని వెళ్ళమంటే వాళ్ళు అన్యాయం అయిపోయిన దానికే ఉంటారు, కానీ వాళ్ళకి ఎట్లా న్యాయం? రెండు విషయాలు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 1, ఆ ప్రజలు ఇవాళ మురికి వాసనలో బతుకుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రజలకు అన్యాయం జరగకుండా న్యాయంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుకుంటూ వాళ్ళ ఆర్థిక సహాయం చేస్తూ ఆ ప్రజలను మంచి రూట్లోకి రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని ఆలోచించిన ప్రభుత్వం ఇది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అంటున్నారు కదా కొంతమంది ప్రజలకు ఇష్టం లేదు, కొంతమంది ప్రజలకు ఇష్టం లేదు, తప్పు అది. కొంతమంది రాజకీయ నాయకులకు వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఇష్టం లేదు. ఇవాళ రాజకీయ నాయకులు ఇవాళ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఒక్కటి గమనించారు, ఎప్పుడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు నడిచింది, కేటీఆర్ గారు పోయారు, ఒక్కసారన్నా ఆ మురికి వాడకి పోయి ఆ ప్రజలు ఎట్లా బతురు, వాళ్ళ జీవన ఉపాధిని, వాళ్ళ జీవన బ్రతుకులేంది ఒక్కనాడు మాట్లాడిన పోయిన పాపన పోయినా ఇవాళ ఆ ప్రజల జీవితాలను బాగు చేస్తాను మా ప్రభుత్వం మీద విమర్శలు. వాళ్ళకు మొత్తం ఇక ఈ ప్రభుత్వం గతంలో వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ దందా ఈ ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ దందా చేస్తుందేమో అని ఊహించుకొని ఎక్కడ వీళ్ళు ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి వైపు మల్లుతునేదేమో అని కొంతమందిని రెచ్చగొట్టడంపై వాళ్ళు ఇవాళ కేటీఆర్ గారికి సోయి ఉండాలి. 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నాడు, సెకండ్ సీఎంగా వ్యవహరించాడు. ఇవాళ నల్లగొండ ప్రజలు ఇవాళ నీళ్లతోని ఇక్కడ కలుషితమైన నీళ్లతోని వాళ్ళ బతుకులేంది, వాళ్ళ ఇబ్బందులేంది ఈ రోజుకు సోదరుడు చెప్పిన 100 సంవత్సరాల చరిత్ర ఉందని ఇవాళ నల్గొండ ప్రజల పరిస్థితి ఆ ప్రజలను మనం బాగు చేయాలి, టూరిజం డెవలప్ చేయకూడదా, నీటిని శుద్ధి చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళట్లేదు. ముందుగా అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించే పని పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎస్టీపీలు కావచ్చు ఇవి ఉన్నప్పుడు కొన్ని వాడుతున్నారు, కొన్ని వాడకుండా అట్లే ఉన్నటువంటి క్రమంలో వాటిని వాడాలి, నీటిని శుద్ధి చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ కన్నా కూడా ఆ పరివాహకంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ముఖ్యంగా మీరు పునరుజ్జీవం అంటున్నారు, బట్ బ్యూటిఫికేషన్ ఇంపార్టెంట్. పీపీపీ విధానంలోనే ఇది జరుగుతుంది, ఎందుకంటే డబ్బులు అయితే లేవు, అంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు ఉన్నాయని అనుకోవట్లేదు. సో అదే విధంగా వెళ్తారు. ముందు ఈ ఖాళీ చేయించే పని పెట్టుకున్నారు అనేది వాళ్ళ క్వశ్చన్. ఖాళీ చేసే పనిని వాళ్ళు ఒక ప్రాపగండ లేపినంట. నేను వాళ్ళు ప్రభుత్వము అనుకున్నది చెప్పడం ధర్మమే చెప్పినాము, వాళ్ళ ప్రాపగండ ఇంకా మా పవర్ ప్రజెంటేషన్ స్టార్ట్ కాలేదు, మా పూర్తి స్థాయి డిపిఆర్ఏ స్టార్ట్ కాలేదు. మేము పీపీటీలో పోతున్నామా, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చేస్తామా, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తామా, ఏం చేస్తామో పూర్తి స్థాయిలో చెప్పకముందే వారికి వారే ఊహించుకొని వారికి వారే మాట్లాడితే లక్ష్మణ్ గారు ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించాలి. ఒకటి అంటే ఇక్కడ సీఎం గారు పలు సందర్భాల్లో చెప్పారు, ఖర్చు గురించి మాట్లాడారు, డిపిఆర్ మార్చిలో వస్తుంది అన్నారు. ఒకవైపు అక్కడ ఇంటూ మార్కులు వేయడం, రెడ్ మార్కులు వేయడం మనం గతంలోనే చూసాము. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటంటే డబ్బుల విషయం ఇవి లేవన్నారు అవి లేవన్నారు కాదు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు పెద్ద నేతలే, ఈవెన్ సీఎం గారే కేంద్ర మంత్రులను వెళ్ళి కలిసి వస్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు అంటే మూసీకి సంబంధించి 1,000 కోట్లు అడిగాము, సో డిపిఆర్ పట్టుకురండి, ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పిస్తామని అన్నారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళ స్వతహాగా మాట్లాడితే వాటికి అనుకోవచ్చు, మరి కాంగ్రెస్ నేతలు మాట్లాడిన వాటికి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, మీరు మాట్లాడిన వాటికి? ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నాము, బీజేపీని డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం కదా, డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాం కదా, డిపిఆర్ ఇస్తానని అంటున్నాం కదా, పవర్ ప్రజెంటేషన్ ఇస్తానని అంటున్నాం కదా, సుందరీకరణ చేస్తామని అంటున్నాం కదా, సుందరీకరణ చేయాలని అంటున్నాం కదా, ప్రజల బతుకులు మారాలని అంటున్నాం కదా. మేము ఎక్కడైనా మేము అన్యాయంగా ప్రభుత్వం ఎంతసేపు కూడా ఏం ఆలోచిస్తుంది, ప్రజల బాగు కోసమే కదా, ప్రజలు మురికిలో బతకొద్దు, ప్రజలు గొప్పగా బతకాలి,
దాని సుందరీకరణ చేయాలి, దానికి గొప్పగా టూరిజం డెవలప్మెంట్ చేయాలి. దానికి బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం కదా. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కూడా మేము అదే కోరుతున్నాము. వాళ్ళు పదే సీఎం గారు పోతారు, పదే సీఎం గారు పోతారు. సీఎం గారు పోయేది అందుకే సహకరించురు. మీరు దయచేసి సహకరించారు. గుజరాత్ అభివృద్ధి చెందే కాదు సోదరులారా, మా తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి. ఇవాళ రాష్ట్రం నుంచి 8 మంది డిపిఆర్ పట్టుకెళ్తే సహకరిస్తారు. అంటే వాళ్ళు మాట ఇస్తున్నారు, మీరు డిపిఆర్ పట్టుకెళ్తే వాళ్ళు సహకరిస్తారు. తప్పకుండా. ఓకే, మళ్ళీ తీసుకుంటా లక్ష్మణ్ గారు మీ వాయిస్. దిలీప్ రెడ్డి గారు చెప్పండి, ఏం సబ్మిషన్. లక్ష్మణ్ గారు మాట్లాడుతామనంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటున్నాడు. మనం ఒకసారి 1976లో పోదాం. 1976 ఏప్రిల్లో సంజయ్ గాంధీ గారు ఏం చేశారు, ఢిల్లీలో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చిండు, బ్యూటిఫికేషన్ అని చెప్పేసి 150,000 కట్టడాలను కూల్చిరు. అప్పుడు జామా మసీదు ఏరియాలో తుర్కమాన్ గేట్ దగ్గర 150,000 ఇళ్లను కూల్చినటువంటి చరిత్ర గతంలోనే కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఈరోజు అదే ఇక్కడ ఏంటంటే 150,000 కోట్లు ఖర్చు చేసి పేదల ఇళ్లను కూల్చాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఏంటంటే ఏమనంటే ప్రజలు మురికిలో బతకొద్దు, ప్రజలు ఇట్లా బతకొద్దు అట్లా బతకొద్దు అని అంటున్నాడు. దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఎవరన్నా ఒకరు వచ్చి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరే మ్యూజియంని బ్యూటిఫికేషన్ చేయరు, మా ఇళ్ళని గులగొట్టమని ఎవరైనా ఒకరు అప్లికేషన్ ఇచ్చిరా? వీళ్ళకు ఎవరైనా ఒకరు అప్లికేషన్ ఇచ్చిరా? మాకు వాసన వస్తుందో లేకపోతే మురికి అని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజలు ఉండొద్దు అంటే కొన్ని ప్రాజెక్టులు నష్టపరిహారం కూడా ఇస్తూ ఉంటారు. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు కొన్ని ప్రాజెక్టులు స్వతహాగా ఎత్తుకున్నట్టు ఏదో ప్రజలు వచ్చి అప్లికేషన్ వేసి అది చేస్తేనే ఈ ప్రాజెక్టు కట్టమంటే కట్టరు. మీకంటూ కొన్ని ఐడియాస్ ఉంటాయి, మీ పాలన ఎట్లా సాగించాలి ఏంటనేది చేశారు. ఇప్పుడు వాళ్ళు అప్లికేషన్ వేయరు. అప్లికేషన్ కాకపోతే మీరు అడగాల్సింది కంప్లీట్. ఇంకొకటి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే వాసన వస్తుంది అంటే ఆ వాసన ఎట్లా పొడగొట్టాలో మనం ఆలోచించాలి తప్ప వాళ్ళు అడగకముందే మనం ఇల్లు కొట్టొద్దు కదా. 31 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అంటే అక్కడ మురుగునీరు వాసన రాకుండా అక్కడ నీటి శుద్ధి చేయడానికి 3,866 కోట్లు పెట్టి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసి చూపించింది. మేము అప్పుడు 31 కడితే నీకు కానీ అవసరం ఉంటే 310 కట్టు, 3,000 కట్టు ఎస్టీపీలు. కానీ ప్రజలను వాళ్ళ ఆవాసాలను చెదరగొట్టొద్దు, వాళ్ళను గూడు చెదరగొట్టొద్దు అని చెప్పేసి మనొక మాట్లాడుతున్నారు. మేము కంపెన్సేషన్ ఇస్తా అంటే 50 లక్షలు 70 లక్షలు ఇస్తాం మ్యాక్సిమం అని చెప్పేసి అక్కడ 1,20,00,000 విలువ చేసేదానికి చేస్తూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. తన ఉన్నటువంటి ఇల్లును కూలగొట్టి నీకు ఏంది నష్టపరిహారం ఇస్తా అంటే పోగలుగుతారా అండి? ఇంకొకరు మనం మాట్లాడుతూ ఒక గొప్ప మాట చెప్పారు, పైసలే కదా నీకు ఒక 100 కోట్లు ఇస్తామని సీఎంకి వెళ్ళి దిగిపోతావా అని అడుగుతా ఉన్నారు ప్రజలు. మేము అడిగేటి కావు. అంటే ఈరోజు ప్రజల నుంచి స్పందన చెప్తా ఉన్నాం. మనము గతంలో మల్లన్న సార్ కట్టినాం, కొండపోచం సార్ పోల్చొద్దు. ఎందుకంటే ఇది బ్యూటిఫికేషన్, అక్కడ ప్రజల కనీస అవసరాలు మల్లన్న సార్ కట్టడం వల్ల ఈరోజు సాగర్లు కట్టడం వల్ల దేశంలో అత్యధిక ధాన్యం ఉత్పత్తి తెలంగాణ. దిలీప్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరేమైనా ప్రాజెక్టులు కట్టారు, వాటికి గ్రామాలలో ఆ పరివాహక గ్రామాలే పోయిన సందర్భాలు ఉంటాయి. పరిహారం మేము పోము కేటీఆర్ గారిదో కేసీఆర్ గారిదో కూలగొట్టేసి ఇంత ఇస్తామంటే ఊరుకుంటారని ప్రజలు అడిగితే? ప్రజలు అడిగిర్రు, ప్రజలు ఎట్లా ఒప్పించి మేము కట్టినాము. దాన్ని దీన్ని పోలవద్దు. ఇదేంటంటే పరిహారం అడగాలి. నీళ్ళు అనేటి వ్యవసాయానికి ప్రాథమిక అవసరము. నీళ్ళు అనేటి వ్యవసాయానికి ప్రాథమిక అవసరము. ఆ నీళ్ళని తీసుకొచ్చి ఈ రోజు తనకు పైసలు లేకుండా అప్పులు తెచ్చి మరి ఈ రోజు బ్యూటిఫికేషన్. ఇప్పుడు మనం తినడానికే తిండి లేనప్పుడు మేకప్ వేసుకుంటా అంటే ఎట్లుంటుంది పరిస్థితి? సేమ్ టు సేమ్ పరిస్థితి. 5,000 పెట్టి బ్యూటిషియన్ బుక్ చేసుకుని అన్నట్టు దీని పరిస్థితి. లక్ష్మణ్ గారు తీసుకుంటే ఇంకుంది. శ్రీవర్ధన్ గారు మీ వాయిస్ తీసుకుంటే టైం ఉంది, మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. ఒక చిన్న విషయం క్లారిటీ ఇవ్వాలి. సోదరుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ గతంలో 10 ఏళ్ళు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందేమని చెప్పి వీళ్ళు ఎదికి దానికి పచ్చకామలో చూడడానికి దేశంలో పచ్చనట్టు ఇవాళ కొండపోచమ్మ సాగర్ కట్టి 4 గ్రామాలు నాశనం చేసి ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్కి నీళ్ళు తీసుకుపోయాడు. దాన్ని అంటారు వ్యాపారం.
ఇవాళ వ్యాపారము అంటే బిజినెస్ కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ ప్యాడీ ఉత్పత్తి 4 గ్రామాలను మళ్ళీ. మాకు ఒక కనీసం ప్రాజెక్ట్ కడితే ఎక్కడి నుంచైనా నీళ్ళు వచ్చే సోర్స్ ఉండాలి. కొండపశం సాగర్ పోండి, ఎక్కడ సోర్స్ ఉండదు. చుట్టూ ఒక మనం ఎట్లా స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నట్టు స్విమ్మింగ్ పూల్ కట్టినట్టు కట్టి వేలాది కోట్లు వేస్ట్ చేసి దేనికోసం చేసినాం? అది ఆయన ఫామ్ హౌస్ కోసం కాదు. సోదరుడు అంటున్నా గతంలో బీఆర్ఎస్ లో ఒకసారి శ్రీవర్ధన్ గారు ప్రజల కోసం ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రజల కోసం నడుస్తుంది. ఇది మీకు నచ్చదు, ప్రజలకు మంచి చేయదు. శ్రీవర్ధన్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సుందరీకరణ పేరుతో కొన్ని ఖర్చు పెట్టింది, ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మీరు ఇంతకుముందు అడిగారు నమ్మో గంగా ఏదైతే చెప్పారో అదే విధంగా మీరు అహ్మదాబాద్ లో అక్కడ నదులు సుందరీకరణ చేస్తున్నారు. మరి ఇక్కడ చేసేటప్పుడు ఏంటి మీ ప్రాబ్లం అనేది వచ్చారు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఈ యొక్క నది సుందరీకరణను బ్యూటిఫికేషన్ ను ఎక్కడ మేము వ్యతిరేకిస్తలేము. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దీనికి ప్రభుత్వం దగ్గర మళ్ళా కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కట్టడాలు ఏది చేశారో అక్రమ కట్టడాలు ఏదైతే చేశారో మిత్రమా, ఇలా మనం అక్రమ కట్టడాలు ఎవరైతే నిర్మాణం చేసిండ్రో నది లోపలికి కట్టారో వాళ్ళందరినీ కూల్చినప్పుడు ఎవరు వ్యతిరేకం కాదు, దాన్ని తొలగిస్తే ఎవరు వ్యతిరేకం కాదు. ఏదైతే మత్ పార్కు సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్ ఏదైతే ఉందో మీరు వీలైతే చూసిరండి, అది ఎక్కడ కూడా అక్రమమైన నిర్మాణం కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ నేను మీకు ఇప్పుడు కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్తున్నా, అక్రమ నిర్మాణం జరుగుతున్నటువంటి ఏదైతే నార్సింగ్ దగ్గర ఏదైతే ఒక మీరు పోతున్నటువంటి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మీరు గాని అందరూ రోజు ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి మీనంగా వస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేటువంటి కట్టడం ఏదైతుందో ఇది అక్రమమైనటువంటి కట్టడం. ఇవాళ మీరు నమో గంగా గురించి ఒక వైపు మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడుకుంటూ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలను ఎందుకు మీరు ఆపుతలేరు, ఎందుకు తొలగిస్తలేరు ఫస్ట్ ప్రశ్న. ఇదే ప్రజల్లో ఒక అనుమానం వస్తుంది. ఇవాళ నీటిని శుద్ధి చేయాలి, సివరేజ్ ప్లాంట్లు కట్టాలి, సో దానికి ఒక బ్యూటిఫికేషన్ చేయాలి. మీరు ఏమంటున్నారు, ఈ నది పక్కన మేము మొత్తం అద్భుతమైనటువంటి ఏది ఆకాశ హార్మోన్లు కడతామని చెప్తున్నారు. ఈ ఆకాశ హార్మోన్లు కడతాన్నప్పుడే కదా ఇక్కడ ప్రజల్లో వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే బిజినెస్ చేస్తున్నామని. సో ఈ ప్రభుత్వం ఏం రియల్ ఎస్టేట్ చేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు, గత ప్రభుత్వం ఏం రియల్ ఎస్టేట్ చేసిందో తెలుసు. ఈ రియల్ ఎస్టేట్ లో వాళ్ళకి ఎట్లా ఎండ్ టు ఎండ్ వస్తాయి అనేది ఇప్పుడు ఈ టీవీ డిబేట్ లో మనం చెప్తే రూపులు చూపించలేం, కానీ ప్రజలకు చాలా స్పష్టమైన ఒక అవగాహన ఉంది. మేము చెప్తున్నది ఏంటంటే దేశంలో ఏదైతే నదుల సుందరీకరణ పట్టణాల్లో ఇవన్నీ జరగాల్సిందే. ఇవాళ హైదరాబాద్ లో కూడా మూసీ యొక్క దీనివల్ల అంటే మూసీలో జరిగిన కలుషితం వల్ల లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఈ లక్షలాది మంది ప్రజలకు ఆరోగ్యం కావాలి, వాటి కోసం మీరు సివరేజ్ ప్లాంట్లు తర్వాత ఏదైతే మురుకు నీళ్ళు వచ్చేటటువంటి ప్రజల నుంచి వచ్చే ఇళ్ల నుంచి వచ్చే నీళ్ల కోసం దాని ఒక సపరేట్ ఏదైతే మీ ఎజెండా ఉందో వాటిని చూపించండి. సో ఇప్పుడే నేను 12 అంతస్తులు 30 అంతస్తుల బిల్డింగ్ ను ఈ నది పక్కన కడతాను, నేను ఇవన్నీ గుంజుకుంటా అంటే ప్రజలు తిరగబడతారు. సో దీంట్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా ఆ రోజు నర్మదా నది ఏదైతే అహ్మదాబాద్ లో జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి నది ఏదైతే ఉందో ఒక అద్భుతంగా చేశారు. కానీ ఇక్కడ మీ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఎందుకు లేదంటే మీరు ఓవైసీ బిల్డింగ్లు కూల్స్తలేరు, ఎందుకు పొలిటికల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణంగా హైదరాబాద్ పోయి కూడట్లేదు. ఇలా ఈడ కడుతున్నటువంటి నదిలో కడుతున్నటువంటి బిల్డింగ్లు కూల్స్తలేరు, ఎందుకంటే మీకు కమిషన్లు వస్తున్నాయి కాబట్టి కూల్స్తలేరు. ఇది ఇలా చర్చ జరుగుతా ఉంది. అందుకోసం ఆ చర్చ నుంచి నేను ఓన్లీ మూసీ గురించే మాట్లాడుతున్నా. ఇంకా మీరు మిగతా విషయాల గురించి డిబేట్ల గురించి ఇంకా చాలా ఉన్నాయి, కానీ మూసీ కొరకే మనం కన్ఫర్మ్ అయి ఉన్నాం కాబట్టి దీని గురించే మాట్లాడుతా ఉన్నాం. సో మీరు ఇప్పటివరకు డిపిఆర్ చేయలేదు, లేకపోతే ఇవి చేయలేదు, మరి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? మీకు తెలుసో లేదో మధు పార్క్ వాళ్ళకు గత 10 నెలల రోజుల నుంచి వాళ్ళను రోజు టెన్షన్ లేకుండా రాత్రికి రాత్రులు వస్తున్నారు, అధికారులు రాత్రిపూట వస్తున్నారు, మీది 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉంది, కూల్ చేస్తాం, ఇప్పుడు మీరు ఒప్పుకోకపోతే సంతకం పెట్టకపోతే మీ యొక్క అపార్ట్మెంట్లు ఉండవని చెప్పేసి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎస్, మీరు మధ్యలో ఎక్కడైతే నదిలో లోపల ఉన్నారో ఏ పొలిటికల్ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ దాని విషయంలో మీరు అక్రమ కట్టడాలను కూల్చడంలో మేము సహకరిస్తాం. కానీ ఎవరైతే పేదోడు ఉన్నాడో 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఏదైతే ఉన్నాడో అలాంటి పేదోనికి అయితే ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పింది కాబట్టి, మీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకుపోయి వాళ్ళకి పునరావాసం కల్పియండి.
దాంట్లో కూడా వాళ్ళని రోడ్ మీద వేయాల్సిన అవసరం లేదు. అన్న తప్పకుండా కల్పిస్తున్నాము, చాలా మంది కల్పించినాము, చాలా మంది వెళ్ళారు, చాలా మంది కూడా మీడియా ముఖంగా చెప్పారు. మీడియా ముఖంగా సోదరా నేనేమో ఒక నిమిషం, మీడియా ముఖంగా చాలా మంది పేద ప్రజలు చెప్పారు మాకు చాలా ప్రజలు చెప్పారు, చాలా మంది ప్రజలు సంతోషపడ్డారు, మాకు డబ్బులు ఇచ్చి మాకు మంచి బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇంట్లో ఉంచారు. ఒకటే అంటే ఈ ప్రభుత్వం చేసే ఏదైతే ఒక స్పష్టంగా ప్రజల ముందు ఉంచి వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ప్రజల ముందు పెట్టి మీరు సుందరీకరణ కోసం నిజంగా కూడా హైదరాబాద్ లో మూసి యొక్క శుద్ధి జరగాల్సిన అవసరం ముందు పెట్టి ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఇక్కడ క్లియర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మూసి పునరుజ్జీవింపజేయాలి, అందుకోసం మూసిలో ఉన్న అక్రమ కట్టడాలు తొలగించాలి, నదిని నదిలానే ఉంచాలి, ఇది కాన్సెప్ట్తో ముందుకెళ్తోంది, శుద్ధి చేయాలి. సో వీళ్ళ అక్రమ కట్టడాలను వీళ్ళే తొలగిస్తే మళ్ళీ వేరే వాళ్లకు ఇంకో కట్టడం నిర్మించే అవకాశం అయితే మీరు ఇవ్వరు కదా. 100% ఇవ్వనండి. అప్పుడు బిజినెస్ ఏంటి, పర్యాటకం ఏంటి, అక్కడ పెద్ద పెద్ద అంటే ప్రైవేట్ సెక్టార్కు సంబంధించి వస్తాయని చెప్పడం ఏంటి, ఇదేంటి మళ్ళీ? దాంట్లో ప్రజలు నివసించడం ఏదైతే అక్రమ కట్టడాలని గత ప్రభుత్వం చెప్పిందో లేకపోతే బీజేపీ వాళ్ళు చెప్తారో మేము చెప్తున్నాము, వాటిని టూరిజం డెవలప్మెంట్ చేయడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. మేము ఆడ టూరిజం డెవలప్ చేసి సుందరీకరణ చేసి ఆ వాటర్ని ఆ వచ్చే నీళ్ళని శుద్ధి చేయడానికి మేము కార్యక్రమం పెట్టుకున్నాం. అది తప్పకుండా చేస్తాం. అది ఇవాళ మూసి ప్రక్షాళన చేయకపోతే ఇవాళ వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితి ఏముందో మీకు తెలుసు. వర్షాకాలంలో మీరు మీ ఇంటి నుంచి హెచ్ఎంటీకి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతారో మీకు తెలుసు. దానికోసం ప్రక్షాళన చేయాలి. నల్లగొండ ప్రజల ఆరోగ్యాలు బాగుండాలంటే ప్రక్షాళన చేయాలి. దాన్ని సుందరీకరణ చేసి టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే చేయాలి. మీరు అంటున్నారు పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నాం, ఖాళీ చేస్తున్నాం. ఎక్కడండి ఈ ఒకరిద్దరు పార్టీలు ఏమైనా పోయి వాళ్ళను పేద ప్రజల కన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళని చాలా మందిని చూస్తామండి. మీ టీవీ ముఖంగా చాలా ముఖంగా చెప్పినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గొప్పగా మమ్మల్ని ఇందిరమ్మ ఇంట్లో ఉంచిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, మాకు అక్కడికి పోవడానికి మేము ఇమీడియట్గా మేము అక్కడ బతకడానికి డబ్బులు ఇచ్చి పంపించేది గొప్పగా వాళ్ళు చెప్తుంటే పేదవాళ్ళు అంటారు. ఇప్పుడు పేదవాళ్ళకే మనం డబుల్ బెడ్రూమ్ అనేది కాన్సెప్ట్, ఏమీ లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. డెఫినెట్గా వాళ్ళు సంతోషంగా ఉంటారు డబుల్ బెడ్రూమ్ ఇస్తే, ఎక్కడికంటే అక్కడికి వెళ్తారు, వాళ్ళకి కావాల్సింది గూడు. కానీ జీవితాంతం కష్టపడి వాళ్ళ సేవింగ్స్ అన్నీ దాచుకొని గవర్నమెంట్ అంటే అధికారికంగా కొనుక్కున్నటువంటి ఒకటి రిజిస్ట్రేషన్ ఉంటుంది, అన్ని బిల్లులు కడుతూ ఉంటారు, ఇప్పటికీ స్టిల్ లోన్లు పైన కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళు మిడిల్ క్లాస్ కిందకి వస్తారు. సో వాళ్ళ పరిస్థితి ఇక్కడ అడిగేది. ఇన్ని రోజులు కూడబెట్టుకొని దాచిపెట్టుకొని కొనుక్కున్నదంతా కూడా వాళ్ళకు ఒక రకమైన భయం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ రేటు అక్కడ దాని ప్రకారం పెద్ద ఎత్తునే ఉంటుంది, దానికి 70-80 లక్షలు ఇస్తా అంటే వాళ్ళకు అన్యాయం అనిపిస్తుందా అనిపించదా? లేదు, ఒకటండి, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వం ఇది. వారి అవసరాలకి వారి బాగు కోసం చేసే ప్రభుత్వం తప్ప వారి అన్యాయంగా వాళ్ళు రిజిస్ట్రేషను గత ప్రభుత్వంలో చూసినాము. ఏ భూమిని ఎవరెవరు రిజిస్టర్ చేసినారో దాంట్లో కూడా మూసీ నది పక్కన చూస్తే కూడా చాలామంది డబుల్ రిజిస్ట్రేషన్ చేసింది కూడా టీఆర్ఎస్ నాయకులే. చాలామంది బయటకు వచ్చారు, చాలామంది మీడియా ముఖంగా చెప్పారు. సరే, ఆ ప్రభుత్వం నడిపించింది, దాన్నే మనం కొనసాగిద్దామంటారా? మరి కనీసం ఓ పేదోడు లేకపోతే మిడిల్ క్లాస్ వాడు రూపాయి సంపాదించుకొని గత ప్రభుత్వ నాయకులను నమ్మి మేము రిజిస్ట్రేషన్ చేపిస్తామని చెప్పి దొంగ భూమో ఇంకో భూమో ఒకటి పట్టా చేసింది. దాన్ని మనం అలాగే కొనసాగిద్దామా, లేకపోతే మిడిల్ క్లాస్ పార్టీలను అంటున్నాను అని కాదు, కానీ వాళ్ళ టైంలో రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. ఇప్పుడు చాలా వరకు కూలగొడుతున్నటువంటివి 2014 కన్నా ముందున్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళనే దోషిగా చేయడం అని కాదు, వాళ్ళ పరిస్థితి వాళ్ళ టైంలో ఉన్నాయి, మీ టైంలో ఉన్నాయి. వాళ్ళది మాత్రమే తప్పని ఎత్తి చూపించలేం కదా. అంతకు 2014 కన్నా ముందు కూడా ఇప్పుడు పోనీ రీసెంట్ టైంలో ఈ 10 ఏళ్ల గురించి మాట్లాడుకుంటే ఓకే చెయ్యండి, ఏదో అక్కడ తప్పు జరిగింది, గత హయాంలో ఇంకా ఏదో జరిగింది మతలబ్ అని అనుకుంటాం. మరి కాంగ్రెస్ హయాంలో ఉన్న వాటిని కూడా కూలుస్తున్నప్పుడు అప్పుడు ఏంటి? అసలు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇచ్చిన వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఆహా,
ఇచ్చిన వాళ్ళందరూ అధికారులు కానీ ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారు, తిన్నవాళ్ళు తిన్నట్టు పక్కగా జరిగారు. ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాధించిన తెలంగాణలో మార్పు తెచ్చుకుందామా, గతాన్ని మనం కొనసాగిద్దామా? గతాన్ని కొనసాగిద్దామంటే ఎవరికి ఇబ్బందులు, అన్ని ఇలాగే జరుగుతాయి. సాధించుకున్న తెలంగాణ, మన భవిష్యత్ తెలంగాణ, ప్లీజ్ నోట్ చేసుకోండి, మన భవిష్యత్ తెలంగాణ, మన ప్రజల తెలంగాణ కోసం మార్పు చేద్దామా? ఇవాళ మార్పు చేస్తుంటే ఇంత గగ్గోలు ఎందుకు పెడుతున్నారో ఈ పార్టీలు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ప్రజలకు న్యాయం చేయడానికి, ఇవాళ మీరు అన్నారు మిడిల్ క్లాస్, ఎస్, ఇవాళ మిడిల్ క్లాస్ బిడ్డ హైదరాబాద్లో ప్లాట్ కొని అమెరికాలో ఉన్న ఇబ్బంది రాకుండా చేసేది వాళ్ళు మా ప్రభుత్వం. లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా గతంలాగా లేకపోతే వాళ్ళు అమెరికాలో ఉంటే వాళ్ళు వచ్చేసరికి కబ్జా అవుతుండే, గట్లా ఏమంటారు? అదే దాన్నే కొనసాగేమంటే నేను తప్పకుండా మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారు చెప్తే హెచ్ఎన్పీలో మేడం గారు చెప్పారు తప్పకుండా దీన్ని మీరు కొనసాగిస్తే బాగుంటుంది. అది కాదండి, ఇవాళ ప్రజల బాగు, రేపు 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 ప్రజలకు నమ్మకం కల్పించాలి ఎక్కడున్నా. దానికోసం ఇవాళ పనిచేస్తున్నాం. ఇవాళ సుందరీకరణ వద్దంటారు, వాళ్ళని జరపొద్దు అంటారు, హైదరాబాద్ బాగా డెవలప్ కావాలి అంటారు, తెలంగాణ ప్రజలు సురక్షంగా ఉండాలి అంటారు. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? మూసీ నది పక్కన ఉన్న వాళ్ళకు ఒకరిద్దరు నష్టం జరుగుతుంది కావచ్చు. ఇప్పుడు 1000 మందికి లాభం జరుగుతున్నప్పుడు మీరు ఒకరిద్దరికి నష్టం జరుగుతుంది అనుకుంటే ఎందుకు ఆలోచన చేస్తున్నారు క్వశ్చన్. ఇప్పుడు ఆలోచన మంచిదే, డెఫినెట్ గా నదులను కాపాడుకోవాలి. ఇప్పుడు గతంలో కూడా మీరు చెరువులు అంటే రకరకాల కాన్సెప్ట్లతోని నీటిని ఒడిసి పట్టడం ఎంత ఇంపార్టెంటో ఎట్ ద సేమ్ టైం అది కరెక్ట్గా మళ్లించడం కూడా ఇంపార్టెంట్. సో ఈ క్రమంలో ఇప్పుడు నదిని పునరుజ్జీవింపజేయడం అనేది డెఫినెట్గా అది జరగాల్సిందే, స్వాగతించాల్సిందే. మరి ఎక్కడ ఇబ్బంది, మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు చిన్నది ఒక్కటే ఒక క్వశ్చన్, లక్ష్మణ్ గారు కాంగ్రెస్, ఇప్పుడు బఫర్ జోన్ అంటే ఏంటిది ఒకసారి మీరు చెప్పండి, తర్వాత నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. బఫర్ జోన్ బఫర్ లో ఎటువంటి కట్టడాలు కట్టొద్దనే ఇప్పుడు మధు పార్కేజ్ అపార్ట్మెంట్ ఉంది, బఫర్ లో ఉంది, నీ కట్టడం కూలగొడతాము ఎందుకంటే బఫర్ జోన్ లో ఉంది, కట్టడం కట్టొద్దు అని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందట అంటే ఆ బఫర్ లో ఉన్న కట్టడం కూలగొట్టి G+5 అది అంటే 5 అంతస్తుల భవనాన్ని కూలగొడుతుందట. కానీ మరి అదే రూల్ ఏందో మాకు అర్థం కాదు, 25 అంతస్తుల బహుళ నిర్మాణాలను అదే ప్లేస్ లో నిర్మిస్తుందట. మరి అదే రూల్ తో నిర్మిస్తుందని మేము అడుగుతాం. అనౌన్స్మెంట్ వచ్చింది లక్ష్మణ్ గారు, మీరు చూడండి అనౌన్స్మెంట్ వచ్చింది, హోటల్స్ కడతాము, ఆకాశ అర్మాలు కడతామంటుండు. అరే కులగొట్టాల్సిన గొప్పగా అభివృద్ధి ఎట్లా చేస్తాము దాన్ని పూర్తి దాని మీద ఎవరికి కూడా ఆందోళన చెందొద్దు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులరా అవసరం సహకరించదు, ప్రజలకు బాగుద్దాం అందరం కలిసి. సీఎం గారు గొప్పగా ప్రజెంటేషన్ వచ్చేదాకా కూడా వచ్చేంత వరకు శ్రీవర్ధన్ సార్ వాయిస్ తీసుకుంటాను. ఒక నిమిషం దిలీప్ గారు వాయిస్ తీసుకుంటాను. ఇక్కడ అంటే ముఖ్యంగా వాళ్ళకు సంబంధించి పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళ సర్వే నెంబర్ చూసుకొని వాళ్ళు యాక్చువల్గా ఒక్కొక్కరికి ఇట్లా ఇవ్వడం కూడా కాదు, పేపర్లో వస్తే మా నెంబర్ అందులో ఉంది, మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేశారు. యాక్చువల్గా ఇవేం జరగకముందే అసలు ఏం ప్రాజెక్టు, దేనికి, ఎంత ఖర్చు అంటే ఏం తెలియకుండానే అట్లా అనౌన్స్మెంట్లు, నోటిఫికేషన్లు పేపర్ వైజ్ ఎట్లా ఇస్తున్నారు? అనౌన్స్మెంట్ బీజేపీ బీఆర్ఎస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది అంట పేపర్లో వస్తుందా? మూసి ప్రక్షాళన పేపర్లో వస్తుందా లక్ష్మణ్ గారు? మేము నోటిఫికేషన్ ఇస్తే కేసులు అవుతాయి వాళ్ళపైన, వాళ్ళు ఎందుకు ఇస్తారు? మేము మూసి ప్రక్షాళన అన్నాం. మేమేమన్నాము? మూసి ప్రక్షాళన, మూసి పునర్జీవనం, మూసి పక్కన ప్రజలను కాపాడాలి. మా ప్రభుత్వం రాగానే అనౌన్స్ చేసిందో లేదో కేటీఆర్ గారు గబ్బోలు పెట్టబట్టి పెద్ద మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. మేము ఏం చేస్తున్నామో చెప్పకపోతే నాయన మొత్తం వినకనే పోతుంది, ప్రజల మొత్తం రెచ్చగొట్టబడుతుంది. మేడం ఇప్పుడు కూడా మేము చెప్తున్నాము, మా ప్రభుత్వం చాలా చాలా సిన్సియర్గా పేద ప్రజల కోసం. మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, మేము పవర్ ప్రజలకు సానుకూలంగా. మీరు ఆయనతో ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు. నేను అడిగేది స్ట్రైట్ క్వశ్చన్. అది ఇప్పుడు ఏదైతే నార్సింగ్ దగ్గర నదిలో కడుతున్నటువంటి బిజినెస్ కాంప్లెక్స్ ఉందో దాన్ని ఎందుకు ఆపుతలేరు, కూలుస్తలేరు అనేది ఆన్సర్ ఇంతవరకు ఆయన చెప్పలేదు. ఆపుతలేరు, కూలుస్తలేరు. నార్సింగ్ దగ్గర కట్టడం అవుతుంది కదా, నదిలే కడుతున్నారు, అది గులుస్తలేరని. ఇంకోటి కూడా మీరు దయచేసి డిబేట్ అయిపోగానే కొంత మీరు ఆ కంప్లైంట్ చేయరు. మన ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిపక్షంలో మాట్లాడే మీకు బాధ్యత. తప్పకుండా ధన్యవాదాలు.
అన్న తప్పకుండా ధన్యవాదాలు. మా దృష్టికి, మా ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకొస్తున్నందుకు మీ బాధ్యత కూడా మా హైడ్రాకు కంప్లైంట్ ఇయ్యి. తప్పకుండా పరిశీలన చేద్దాం. నిజంగా బఫర్ కూలం కొడదాం. ఓకే శ్రీవర్ధన్ సార్ ఇప్పుడు మాట్లాడండి. దయచేసి మీరు అది చేయండి, సాయం చేయండి. చెప్పండి. ఏమంటుండంటే కాంగ్రెస్ పార్టీ మిత్రుడు ఏదైతే చెప్తున్నాడో, మిత్రుడు చెప్పేంత సాఫ్ట్ గా ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు. ఇలా మనం ఏమంటున్నాం, మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉట్టిగా అబద్ధాలతోటి అటాకింగ్ చేస్తుంది, ప్రజలను డైవర్ట్ చేస్తుంది. అంతేగాని 2 ఏళ్ళు పూర్తయింది. మరి 2 ఏళ్ళులా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం ప్రణాళిక, ఈ 2 ఏళ్లలో ప్యారలల్ గా మూసి కలుషితం కాకుండా ఉండడం కోసం మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలో ఏం చేసింది? ఇవాళ హైదరాబాదు ఏదన్నా మాట్లాడితే గత ప్రభుత్వాలు మొత్తం ఎక్కడ కూడా స్థలం లేకుండా కబ్జాలు చేసిందని చెప్పేసి మాట్లాడారు. నేను అందుకొరకే హైడ్రాన్ తీసుకొచ్చిందని అన్నారు. మరి హైడ్రాన్ తీసుకొచ్చి ఏం చేసింది ప్రభుత్వం? ఏం చేయలేదు. సో వాళ్ళకి అవసరం వ్యతిరేకం అనుకున్న వాళ్ళు పేదోడి దగ్గర ఏదైతే అనుకున్నటువంటి భూములు గుంజుకోవడం కోసం హైడ్రా పనిచేసింది. ఇప్పుడు మూసీ నది విషయంలో కూడా గదే జరుగుతుంది. సో ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. సో స్పష్టంగా ఇవాళ బ్యూటిఫికేషన్ లో మేము ఒకటే చెప్తున్నాం, నీవు నదీ సుందరీకరణలో నీ ఫస్ట్ పర్యాటకాల అంశాలను వదిలేయండి. ఇలా లక్షలాది మంది ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, ఇప్పుడున్న నది యొక్క వెడల్పు ఏదైతుందో, ఈ యొక్క నది యొక్క వెడల్పు డిస్టెన్స్ మీరు ఏ ఇల్లును ముట్టుకోకుండా కూడా సుందరీకరణ చేయడానికి అవకాశం ఉంది. సో మూసీని ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉంది. సో మీరు ఇప్పుడు మధు అపార్ట్మెంట్ విషయంలో ఎందుకు వస్తుందంటే, మధు పార్క్ అపార్ట్మెంట్ విషయంలో నీవు అక్కడ ఉన్నటువంటి స్ట్రెచ్ ని ఎక్కువ తీసుకుంటున్నావు కాబట్టి వాళ్ళని కూలగొట్టాల్సిన అవసరం వస్తుంది. నువ్వు స్ట్రెచ్ తీసుకోకుండా ఏదైతే ఉందో ఏదైతే ప్రక్షాళన చేయాలనుకుంటే దానికి ఎస్టీపీ ప్లాంట్లను పెట్టాలి, దానిలోకి వచ్చేటువంటి కాలుష్యం తగ్గియాలి. దీనికి వచ్చే ఆలోచన గురించి మీరు ఆలోచన చేయకుండా ఈ అటాకింగ్ లో వీళ్ళు గంగా నదిని ప్రక్షాళన చేసినప్పుడు చేస్తారు, లేకపోతే అక్కడ చేస్తారు ఇక్కడ చేస్తారని ఎదురు దాడి చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నీ దగ్గర గత డిబేట్ లో ఉంది, ఈ డిబేట్ లో ఉంది, అన్నిట్లో ఇంతకుముందు జోష్న గారు కూడా ఇవాళ మిమ్మల్ని తప్పడుతుంది. కానీ గతంలో కాంగ్రెస్ లీడర్ వస్తే దీనికి చాలా గట్టిగా అడిగింది జోష్న గారు, ఏదైతే ఆ నదులు కట్టున్న దానికి ఎందుకు మీ సమాధానం లేదా. ఆ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే మీరు కంప్లైంట్ ఇవ్వమని అంటున్నారు. మేము కంప్లైంట్ ఇవ్వాలన్నా? ఇవాళ కంప్లైంట్లు ఇస్తే మధు పార్కును నువ్వు గులవవుతున్నావా? నువ్వు కంప్లైంట్లు ఇస్తే ఇవాళ వచ్చి బొల్లోజర్లను పెట్టి పేదోళ్ళ ఇల్లు గులవవుతున్నావా? నువ్వు కంప్లైంట్లు ఇస్తే మరి రోడ్ల మీద రాత్రికి ప్రజలను వేస్తున్నావా? ఇది నీ ప్రభుత్వం అవసరం ఉన్న దగ్గరను నువ్వు ఒక రకంగా ఆలోచిస్తావు. ఫైనల్లీ ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఫైనల్ గా స్ట్రైట్ కన్క్లూడింగ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు డిపిఆర్ రావాలి. డిపిఆర్ వచ్చిన తర్వాత మీరు బఫర్ జోన్ టోటల్గా నిర్ధారణ, అంటే ఎక్కడ దాకా తీద్దాము, ఎక్కడ దాకా పెడదాము అనేది. ఈ 2.5 సంవత్సరాలకు మనకు డిపిఆర్ఏ రాలేదు. ఎంత ఖర్చు ఏంటితో మిగతా 2.5 సంవత్సరాల్లో ఎంత మేర కంప్లీట్ అవుతుంది, ఈలోపు ఏంటి అనేటువంటి పలు ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ ఏడు ఎంతో కొంత శంకుస్థాపనలు ఇవి జరుగుతాయి పెద్ద ఎత్తున అనేది మీరు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ప్రకటనలే ఇక్కడ ఏది అఫీషియల్గా కనిపిస్తలేదు. కరెక్ట్. సో ఏంటి? తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మొదలు పెడతాము, ఏ విధంగా మొదలు పెడతాము, ఎప్పటి వరకు మేము క్లోజ్ చేస్తాము, దాన్ని పీపీటీ లెవెల్లో చేస్తున్నామా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహాయాలతో చేస్తున్నామా, లేదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే ఏ విధంగా చేస్తున్నాం అనేది దాన్ని తప్పకుండా పీపీటీలో వస్తుంది. ఆ ప్రజెంటేషన్ తర్వాత మనకు పూర్తిగా తెలుస్తుంది. దాని గురించి ముందే మనం ఊహించుకొని మాట్లాడడం తగ్గించడం మంచిది. రెండోది, ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రుడు చెప్తున్నాడు, హైడ్రాకు కంప్లైంట్ ఇస్తేనే మీరు పోతున్నారా, కంప్లైంట్ ఇస్తేనే మీరు కూలగొడుతున్నారా? ఎస్, హైడ్రా వల్ల కంప్లైంట్ పోయిన తర్వాతనే నిర్ధారణ చేసిన తర్వాతనే కూలగొడుతుంది. ఏ ఒక్క పేదోడిది, ఏ ఒక్క మిడిల్ ఉంది, ఏ ఒక్క ఉన్నోడిది ప్రభుత్వ నిర్ణయం మీరు కూలగొట్టని చెప్పట్లేదు. నేను సోదర శ్రీనాథ్, అది ఓఎసా, కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్, అరవింద్, ఇది ప్రభుత్వం. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తున్నారు? ఇది రాజకీయం కోసము ఏదో మాట్లాడుతున్నటువంటి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అది సభో సమావేశమో కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ముఖ్య నేతలు మాట్లాడిన దాన్ని బట్టే ఈ డిబేట్లు నడుస్తున్నాయి, వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు అంటే అనౌన్స్ చేసేస్తారు,
అంటే దాని గురించి ఏం డిపిఆర్ లేదు, అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అంత కాదు కొంత అని వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కాస్త తగ్గించి చెప్తారు. తర్వాత ఇన్ని ఇండ్లు పోతాయంటారు, లేదు లేదు ఇవి పోవు అంటారు. కొన్నిటికి రెడ్ మార్క్ వేస్తారు, కొన్నిటికి లేదు. ఇప్పటి వరకు డిపిఆర్ లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ దీంతో పాటు ముఖ్యంగా నేతలు మీడియా ముందుకు వచ్చినప్పుడు బహిరంగ సభ వేదికలపైన ఈ మూసీ ప్రస్తావన తీస్తూ మాట్లాడుతున్నారు కాబట్టే అటు సైడ్ నుండి విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ మీ దగ్గర నుంచి రాకపోతే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఎక్కడ? తప్పకుండా అండి. మా నాయకులు కావచ్చు, ఇతర ఇంకెవరైనా మూసీ నది ప్రక్షాళన దాని గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి చూసిన ప్రజానాయకులు ప్రజాప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఏదైనా అనౌన్స్మెంటో లేకపోతే పీపీటీఓ లేకపోతే డిపిఆరో మేము పెట్టినప్పుడు మీ అందరు విమర్శలు చేస్తే మంచిది. మా నాయకులు కూడా ఏం చెప్తున్నారు, 1,00,000 కోట్లు పెడతా అంటున్నారు. అవసరమైతే 1,00,000 కోట్లు పెడితే గొప్పగా సుందరీకరణ చేసి దాన్ని పీపీటీ మీరు మాట్లాడొచ్చు కానీ వాళ్ళు మాట్లాడకూడదు. మేడం నేను ఏమంటున్నా, మేడం ఇప్పుడు మా నాయకులు అన్న ఉద్దేశం చెప్తాను, దాన్ని మనం గొప్పగా తీర్చిదిద్దడానికి అవసరమైతే 1,00,000 కోట్లు ఆ అవసరమైతే వాడిని మర్చిపోతారు. ఆ అవసరమైన వాడు మర్చిపోయి దాన్ని కట్ చేసి మంత్రి గారు 1,00,000 కోట్లు పెడతారట, ఇంకో మంత్రి 1,50,000 పెడతారట. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినరు. అవగాహనతో మాట్లాడాలని చెప్తున్నాను నేను వీళ్ళకి. రెండోది మేమేం చేసినా 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని చేసినా మేము చెప్పుకుంటూ పోతే ఉడదు ఇవాళ మాది. ఇవాళ బీజేపీ సోదరు కూడా మీరు ఏం చేస్తున్నారు 2.5 సంవత్సరాల నుంచి అవగాహన ఉంది అంటే ఇక ఏం చెప్పాలి వాళ్ళకి? ఇక ఓకే చూద్దామండి. ఇప్పుడు యాక్చువల్గా జన్లో అనౌన్స్ చేసినట్టున్నారు, మార్చ్ లో డిపిఆర్ వస్తుంది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము అన్నట్టుగా ఉన్నారు. చూద్దాము ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత ఎన్ని ఇండ్లు పోతాయి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేటువంటి లెక్క తేలుతుంది. అండ్ చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. లక్ష్మణ్ గారు, తెలిప్రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం.